ఓకే, సో హలో గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర టీవీఎస్ అపాచీ RTR 160 ఉందన్నమాట. సో ఇది మనకు గోల్డెన్ USD ఫోక్స్తో వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్. సో లుక్ కొంచెం అప్గ్రేడ్ అయిపోయింది. సో దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఇది ఎవరెవరికి సూటబుల్ అండ్ ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనం ఫ్రంట్ సైడ్ ఇక్కడ చాలా స్పోర్టీ లుక్ ఇచ్చారనమాట. అలాగే మనకు LED సిస్టమ్ ఉంటుంది విత్ DRL, అండ్ మనకు ఇండికేటర్స్ కూడా హాలోజన్ దొరికేస్తాయి. అలాగే ఇక్కడ మనం మడ్గార్డ్ చూసుకుంటే ఫైబర్ దొరుకుతుంది. దీని ఫ్రంట్ లుక్కి హైలైట్ ఏంటంటే ఈ గోల్డెన్ USD అనమాట. దీనివల్ల లుక్ చాలా బాగుందన్నమాట బైక్. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే పెట్రోల్ ట్యాంక్ మనకు చాలా స్పోర్టీ అండ్ షార్ప్ ఫినిష్తో ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మనకు TVSది హార్స్ లోగో చూసుకోవచ్చు, 3D లోగో, అండ్ మనకు ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. సో గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకు అపాచీ అని చెప్పి ఒక స్టిక్కరింగ్ ఉంది. అలాగే ఇంజన్ మీద కూడా చూసుకోవచ్చు మీరు, ఇక్కడ TVS అని చెప్పి 3Dలో ప్రింట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంజన్ గార్డ్ కూడా చూసుకోవచ్చు, మనకు ఒక ఫ్రేమింగ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొంచెం లుక్ని పెంచుతుంది. సో ఇక్కడ మనకు 164V అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. అలాగే ఇక్కడ ఒక గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ పెట్రోల్ ట్యాంక్ చూసుకుంటే మనకు ఇక్కడ డ్యువల్ టోన్ కలర్లో ఇచ్చారనమాట. సో ఇక్కడ అలాగే మనకు గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇది ఎలా కనిపిస్తుంది అంటే రేసింగ్ బైక్ ఉంటుంది కదా, అలాంటి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకు RTR 160 అని చెప్పి ఒక బ్యాడ్జింగ్ ఉంది. అండ్ పెట్రోల్ క్యాప్ కూడా చూసుకోవచ్చు, సెంటర్లో లేదు, కొంచెం సైడ్కి ఇచ్చారు. అండ్ రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు నార్మల్ సింపుల్ టైల్ ల్యాంప్ ఉంది. అలాగే హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ TVS రేసింగ్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక స్టిక్కరింగ్ ఇచ్చారు. అలాగే మీరు గ్రాబ్ బార్ చూసుకోవచ్చు. సో ఇది చిన్నగా ఉన్నా కూడా మంచి స్టర్డీ క్వాలిటీతో ఉంది. అండ్ సీట్ చూసుకుంటే మీరు మనకు డ్యువల్ కలర్ ఉంటుంది అనమాట. సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు. సో ఇది చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. అండ్ రేసింగ్ బైక్స్కి ఉంటుంది కదా, అలాంటి సీట్ అనమాట ఇది. సో ఇప్పుడు దీని ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇది 159cc ఉంటుంది అనమాట. ఆయిల్ కూల్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ. అలాగే మనకి ఇది సింగిల్ సిలిండర్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 17.3 bhp ఆఫ్ పవర్, అలాగే 14.7 Nm ఆఫ్ టార్క్. అండ్ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను రైడ్ చేసి వచ్చాను. సో ఇనిషియల్ టార్క్ అయితే బాగుంది. అండ్ లాంగ్ రన్లో కూడా మనకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట చాలా బాగా. సో చాలా బాగుంది. కొంచెం లిటిల్ టూరింగ్ కూడా చేయొచ్చు దీంట్లో ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ విత్ నేకెడ్ బైక్స్. ఓకే, సో ఇక్కడ వీల్స్ చూసుకుంటే మనకు 17-inch అలా వీల్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇది మనకు రెడ్ కలర్లో ఇస్తున్నారు. అండ్ TVS రేసింగ్ అని చెప్పి స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. సో చాలా స్పోర్టీగా, చాలా గుడ్ లుకింగ్ ఉంది. ఇందులో 90/90 టైర్ ఉంటుంది అనమాట. C8 టైర్ ఇస్తున్నారు. అండ్ రియర్ సైడ్ కూడా మనకు 17-inch అలా వీలే ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకు TVS రేసింగ్ అని చెప్పి స్ట్రాపింగ్ ఉంది. అండ్ వీల్ కూడా రెడ్ కలర్ ఉంది. ఇక్కడ మనకు 130/70 టైర్ ఉంటుంది అనమాట. బోత్ ఆర్ ట్యూబ్లెస్. అండ్ మనకు C8 టైరే వస్తుంది. అండ్ బ్రేకింగ్ అండ్ సేఫ్టీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. రియర్ సైడ్ మనకు 240mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఇది డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. మనకు ఇందులో వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్స్ని బట్టి సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ అనేది చూసుకోవచ్చు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. అది కూడా గోల్డెన్ USD. సో లుక్ అయితే చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ కూడా వెరీ డీసెంట్. అలాగే రియర్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు 12 liters ఫిల్ ట్యాంక్ వచ్చేస్తుంది. అండ్ మనకు మైలేజ్ చూసుకునేసరికి 40 km/L వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర TVS అపాచీ RTR 160 ఉందన్నమాట. సో చూసుకోవచ్చు గోల్డెన్ USDతో వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని రైడ్ రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అర్బన్ మోడ్లో ఉంది ఇది. లెట్స్ స్టార్ట్. రిమోట్ చేంజ్ చేసుకోవడానికి బటన్ కూడా ఇచ్చారు. ఓకే, ఓ మ్యాన్, ఇట్ ఫీల్స్ పవర్ఫుల్. సో ఇనిషియల్ టార్క్ ఈస్ రియలీ గుడ్. మనకు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా థంపింగ్ ఉంది. చాలా బాగా రిఫైన్గా అనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే బ్రేకింగ్ ఈజ్ సూపర్ గుడ్. సో నేకెడ్ బైక్స్లో అండ్ 160cc సెగ్మెంట్లో ఈ బైక్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. ఇది మనకు టాప్ వేరియంట్ వస్తుంది. ఇందులో మనకు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో బ్రేకింగ్ అండ్ సేఫ్టీ విల్ బీ ఆన్ టాప్. సస్పెన్షన్ చూస్తే సస్పెన్షన్ ఈజ్ వెరీ డీసెంట్.
ఓకే, సో ఇప్పుడు మనం దీని కాన్సోల్ చూద్దాం. సో మనకు ఎల్సిడి డిస్ప్లే వస్తుంది, ఇక్కడ గేర్ అప్ అని చెప్పి రేసింగ్ యానిమేషన్ వస్తుంది. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే ఆర్పిఎం మీటర్ ఉంటుంది, అలాగే స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ టైం ఉంది, ఇక్కడ స్టాప్ వాచ్ కూడా కనిపిస్తుంది ల్యాబ్స్ పెట్టుకోవడానికి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు అర్బన్ మోడ్ అండ్ రెయిన్ మోడ్ ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ గేర్ ఇండికేషన్ ఉంది అండ్ బ్లూటూత్ పేరింగ్ ఇండికేషన్ ఉంది. సో ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ అండ్ ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం మోడ్ అండ్ సెట్ బటన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ల్యాప్ ఆన్ చేసుకొని రైడ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకు హై స్పీడ్ ఎంత వెళ్ళామనేది చూపిస్తుంది. అలాగే మనం 0 to 60 ఎంతసేపులో చేసామనేది కూడా చూపిస్తుంది. చూసుకోవచ్చు 9.95 సెకండ్స్లో చేశారు. యావరేజ్ స్పీడ్ కూడా చూపిస్తుంది. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ అలర్ట్స్ అండ్ కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకు. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్ది ఇండికేషన్ ఉంటుంది. అండ్ మనకు చెక్ ఇంజన్, ఏబిఎస్ ఇండికేషన్ అండ్ న్యూట్రల్ ఉంటుంది, లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది. సో ఇక్కడ లివర్స్ మనం బోత్ సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఫీచర్. సో ఇక్కడ బటన్స్ చూసుకుంటే మనకు లో బీమ్, హై బీమ్, అలాగే ఇది మనం కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి, అంటే బ్లూటూత్ పేర్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి బటన్ అండ్ ఇండికేటర్స్. అలాగే మనకు హార్న్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ పాస్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇగ్నిషన్ స్విచ్ ఉంది, అలాగే మోడ్ బటన్ ఉందన్నమాట. ఈ మోడ్ బటన్తో మనం అర్బన్ అండ్ రెయిన్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ హెడ్ ల్యాంప్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకు సెల్ఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు బల్కీ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట. అలాగే దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో దీని సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 800 mm దీని సీట్ హైట్ ఉంటుంది. అలాగే 180 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉందనే చెప్పాలి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V. సో ఈ బైక్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఈ సెగ్మెంట్లో చాలా పవర్ఫుల్ అండ్ చాలా డీసెంట్ అండ్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ మనకు లుక్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. ఇది రేసింగ్ బైక్ లాగా మనకు లుక్స్ మార్చేస్తారనమాట. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ టైర్స్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఒకవేళ మీరు 160ccలో మంచి బైక్ చూస్తుంటే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 1,70,000 to 1,90,000 మధ్యలో ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ ఆర్టీఓ. అలాగే మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన పిఎంకేఆర్ టీవీఎస్ని విజిట్ చేయండి. నేను అడ్రస్ అండ్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మనకు మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి డీల్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మనకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే మన ఛానల్ పేరు మెన్షన్ చేయండి, మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కామ్యూటర్ సెగ్మెంట్స్ కానీ, లేదా స్కూటర్స్ కానీ, లేదా వేరే ఏ సెగ్మెంట్ అయినా మనం రివ్యూస్ చేస్తాం. సో మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మనకు ఇది యూత్కి చాలా బాగుంటుంది. అలాగే మనకు సిటీ రైడ్స్కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా కానీ, లేదా ఆఫీస్కి వెళ్తున్నా కానీ మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. ఎవరెవరు ఈ బైక్ని కొనాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.